సీఎన్ రెడ్డి ఒక కార్యక్రమంలో ఒకరినొకరు వారి వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు టమాటాలు గుడ్లతోటి కొట్టుకున్న పరిస్థితి ఏంటి రెహమత్ నగర్లో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు మీరే చెప్తుర్రు టమాటాలతోని గుడ్లతోని కొట్టిరని. అట్లా అన్నప్పుడు వాళ్ళది ఒక ఎజెండా యూనిటీ లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రోగ్రామ్ చేస్తుందంటే దగ్గర నుంచి ఇప్పుడు ఈ గ్రౌండ్ ఎంత కెపాసిటీ తెలుసా? దాదాపు 15,000 మెంబర్స్ ఉండొచ్చు ఈ గ్రౌండ్లో కెపాసిటీ, ఈ గ్రౌండ్ కెపాసిటీ. అట్లాంటిది జస్ట్ ఇట్లా ప్రోగ్రామ్ పెడుతున్నామంటే ఒక 7,000 to 8,000 మెంబర్స్ జస్ట్ ఇట్లా చెప్తేనే గ్యాదర్ అవుతారు. వాళ్ళకి యూనిటీ లేదు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఇవాళకి గోపన్న లేకపోయినా ఆయన లక్ష్యంలో నడుస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మాగంటి సునీత గారిని గెలిపియాలి, టీఆర్ఎస్ జెండా ఎగిరేయాలి జూబ్లీహిల్స్ మీద, ఆ లక్ష్యం మీద ఉన్నాం అందరం. ఇది మాగంటి గోపీనాథ్ దురదృష్టకాలం కొద్దీ మన మధ్యలో లేకపోయినా కూడా మాగంటి సునీత గారి గెలుపు దిశలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు కూడా వారి కోసం కృషి చేస్తామని చెప్తున్నటువంటి ఆయన. ఈ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా మాగంటి గోపీనాథ్ గారి హయాంలోనే జరిగింది. వారి హయాంలోనే జరిగినటువంటి అభివృద్ధి తప్ప ఇంకెవరు కూడా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి నాయకుడు రారు అని చెప్పేసి చెప్తున్నారు.